So, problems in elderly couples if they get pregnancy. I am Dr. Nirja, fertility specialist from Hyderabad. సో చాలామంది ఇన్ఫర్టిలిటీ కపుల్ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి. ఇండికేటర్ ఉన్నా కూడా ఐయుఐకి రారు, ఐవీఎఫ్కి రారు. సో చిన్న చిన్న ట్రీట్మెంట్స్, లోకల్ ట్రీట్మెంట్స్తో ఆకుపంచర్ అని అదని ఇదని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఐవీఎఫ్కి ల్యాండ్ అయ్యేపాటికి 33, 34 అట్లా ఉంటాయన్నమాట. సో ఒకవేళ ఏజ్ అయ్యే కొద్దికి కపుల్స్ మోర్ దాన్ 35 కానివ్వండి, ఇది క్లియర్ కట్ మనం ఏం చెప్పలేం. 35, 40 ఇయర్స్ వాళ్ళు ఒకవేళ పేరెంట్స్ అయినా కూడా వీళ్ళకు ఆల్మోస్ట్ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆటిజం బేబీస్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం అనమాట. ఆటిజం బేబీస్ అని ఒక్కోసారి ఈ స్పర్మ్ ఎగ్ ఏజ్ అయ్యే కొద్దికి మ్యూటేషన్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల డౌన్ సిండ్రోమ్ అని ఇవి ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో నార్మల్ డెలివరీ కష్టమవుతుంది, మోర్ సిజేరియన్ సెక్షన్ రేట్స్, ఒక్కోసారి బేబీ సరిగా ఎదక్కపోవడము, ఉమ్మునీరు సరిగా ఉండకపోవడము, ముందే డెలివరీ అయిపోవడము, ఇలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఎక్కువ వీళ్ళకి సిజేరియన్ సెక్షన్ రేట్ ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఎక్కువ ఛాన్స్ ఆఫ్ అబార్షన్స్, అన్హెల్దీ బేబీస్, సో ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తున్నాం అనమాట. సో వీళ్ళకి ఆల్రెడీ షుగరు బీపీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి బేబీ పొట్టలోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఏమవుతుందంటే డయాబెటీస్ వల్ల బేబీ హార్ట్లో కూడా అరిథమియాస్ వస్తాయి, దానివల్ల స్టిల్ బర్త్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కాంప్లికేషన్స్, కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో కపుల్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 35 ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు మంచిది, హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్ ఎయిమ్ కానీ కపుల్ ఎయిమ్ కానీ ఏముంటుంది, హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ బేబీ. సో అంతేగాని ఏజ్డ్ వాళ్ళు వచ్చి ఐవీఎఫ్ చేసుకొని కష్టపడి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని బేబీ బాగాలేకపోతే అది డాక్టర్కి బాగుండదు, సో పేరెంట్స్ కూడా చాలా బాధ అండి. సో పెళ్ళైన తర్వాత 1 ఇయర్లోగా పిల్లలు పుట్టలేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ నీడెడ్ ఉంటే ఆ ట్రీట్మెంట్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ వెళ్ళి ప్రెగ్నెన్సీ మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 30, 35లోగా ఫినిష్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ.